నమస్తే మాని ఆదరిస్తూ ఉన్నత స్థానంలో నిలబెట్టిన రాష్ట్ర రైతాంగానికి శుభాభివందనాలు. ఈ రోజు మనం చేనుచిలక కార్యక్రమంలో డైరీని ఆధునిక పద్ధతిలో అద్భుతంగా రాణిస్తున్న జనగాం జిల్లా రఘునాథపల్లె గ్రామ యువ రైతు విద్యాధికుడు అయిన కేశిరెడ్డి మనోజ్ గురించి తెలుసుకుందాం. పశువుల పోషణ మనకు కొత్తేమీ కాదు. పాడి పంటలతో రైతు కలకల్లాడుతూ ఉండాలనే ఆలోచనతో పంటలకు ముందు పాడిని కూడా చేర్చి ఉంటారని అనుకోవచ్చు. అయితే జనాభా పెరుగుదల, బీడు భూముల తరుగుదల, దొరకని పశుగ్రాసం, వ్యవసాయ భూమి, వ్యవసాయేతర పనులకు ఉపయోగించడం, సరైన పాలధర లేకపోవడం, సిబ్బంది కొరత, ఏది ఏమైనా పశువుల పోషణ అనేది చిన్న చిన్నగా తగ్గిపోయింది. అక్కడక్కడ కార్పొరేట్ వ్యవస్థలు నడిపిస్తున్న డైరీలు తప్ప చాలా మటుకు పశుపోషణ కనబడడం లేదు. అయితే ఈ పరిస్థితులన్నింటినీ అధిగమిస్తూ పశువుల పోషణలో మంచి ఫలితాలను సాధిస్తున్నాడు జనగాం జిల్లా రఘునాథపల్లి గ్రామ రైతు మనోజ్ రెడ్డి. పట్టుదలతో పశుపోషణను ఓ ఛాలెంజ్గా తీసుకుని మంచి ఫలితాలతో పాటు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారాయన. మరింతగా మనం డైరీని ఆధునిక పద్ధతిలో చేస్తున్న మనోజ్ రెడ్డి గురించి తెలుసుకుందాం. నా పేరు మనోజ్ రెడ్డి అండి. జనగాం జిల్లా శ్రీపతిపల్లి అండి మా ఊరు, చిల్పూర్గుట్ట మండల్. నాది బీటెక్ అయిపోయిందండి. బీటెక్ తర్వాత ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. దాని తర్వాత నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశానండి. చెన్నైలో థాలస్ గ్రూప్ కి వర్క్ చేశాను. 3 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే ఉన్నాను. సాఫ్ట్వేర్ లో 3 ఇయర్స్ చేసిన తర్వాత జాబ్ క్విట్ చేశానండి. జాబ్ క్విట్ చేసి నెక్స్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నాది మెడికల్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఉండే. త్రూ అవుట్ స్టేట్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి నేను మెడిసిన్ సప్లై చేసేది. ప్రైవేట్ హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి, షాప్స్కి అన్నిటికీ మేము మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేసేది. జాబ్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగుండేదండి. దాని తర్వాత బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగున్నది. ఇవన్నీ ఏంటంటే జాబ్ చేసిన తర్వాత బిజినెస్ చేసిన తర్వాత ఇంకేదో చేయాలి. ఇప్పుడు బిజినెస్లో జాబ్లో లేని సాటిస్ఫాక్షన్ ఇంకా నాకేంటంటే మొదటి నుంచి మా తల్లిదండ్రులు కూడా, మా ఫాదర్ కూడా ఫార్మర్ కాబట్టి ఫార్మింగ్ సైడ్ రావాలన్నది ఎప్పటి నుంచో బాగా చాలా ఆశగా ఉండేది. ఫార్మింగ్ సైడ్ అయితే డైరెక్ట్ ఫార్మర్స్ అంటే చేయలేం కాబట్టి కొంచెం డైరీ ఫార్మింగ్ అనేది కొంచెం ఇంట్రెస్ట్, వాటి మీద ఉన్న ప్రేమతోటి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నాము. ఎప్పుడైతే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకున్నానో నేను మిగతా బిజినెస్ రన్ అవుతుండగానే ఇనిషియల్గా 2010లోనే ఒక 5 బర్రెలతోటి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసాం. అదొక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని 2011లో 10 ఆవులు తెచ్చాం. కొత్తగా పశుక్రాంతి పథకం, గవర్నమెంట్ ఇచ్చిన పశుక్రాంతి పథకం కింద ఒక 10 ఆవులు తెచ్చి దాని తర్వాత ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్గా డైరీ ఫార్మ్ చేసినాం. ఒక 3 ఇయర్స్ అట్లనే నేను వేరే బిజినెస్ చేసుకుంటూ హైదరాబాద్లో కూర్చొని దీన్ని మానిటర్ చేసుకుంటూ దీన్ని స్టార్ట్ చేసాం. కానీ ఒక 3 ఇయర్స్ రన్ చేసాం బిజినెస్. కాకపోతే లాస్ వచ్చేది. దాని తర్వాత ఒకటే డిసైడ్ అయిపోయింది ఏంటంటే మొత్తం కంప్లీట్ డైరీ ఫార్మ్ చూసుకోవాలని చెప్పి మిగతా బిజినెస్ అన్నీ క్లోజ్ చేసి 2014లో కంప్లీట్ డైరీ ఫామ్కి షిఫ్ట్ అయిపోయినామండి. ఈ 3 ఇయర్స్ నుంచి మేము ఎప్పుడైతే షిఫ్ట్ అయినో అప్పటి నుంచి కొంచెం రిజల్ట్స్ అనేవి, ఎందుకంటే డైరెక్ట్ మా అబ్జర్వేషన్లో నడుస్తుంది కాబట్టి రిజల్ట్స్ అనేవి అప్పటి నుంచి అచీవ్ అవుతున్నామండి.